విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనకు సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ ఐఐపిఈ డైరెక్టర్ ప్రసాద్తో స్కైప్ ద్వారా ప్రత్యక్ష ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. విశాఖలోని గోపాలపట్నం, వేపగుంట ప్రాంతాల్లో ఉండే ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో ఈ ఉదయం హానికారక విషవాయువు లీక్ అవడం వల్ల 9 మంది మృతి చెందారు. దాదాపుగా 200 మందికి పైగా తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. ఈ తెల్లవారుజామున కర్మాగారం నుంచి గ్యాస్ లీక్ అవడంతో నిద్రలో ఉన్న వారందరికీ కూడా శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయింది. అలాగే వాయువు గాఢత తీవ్రంగా ఉండడంతో అందరూ కూడా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తెల్లవారుజాము నుంచి కూడా ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా ఆందోళన వ్యక్తమైంది. విశాఖ మొత్తం ఉలిక్కిపడింది. కేవలం విశాఖ నగరం మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈ సంఘటన సంచలనం సృష్టించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా స్పందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే అమరావతి నుంచి విశాఖపట్నం బయలుదేరి వెళ్లారు. ఇవాళ ఉదయం జరిగిన ప్రమాదం తీవ్రంతో మొత్తం నగరం అంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికీ వాయువు ప్రభావం ఏ విధంగా ఉంది అనేటువంటి ఆందోళన, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలా ఉంటుంది అనేటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో అసలు ప్రమాదం ఎలా జరిగి ఉంటుంది, ప్రమాదం జరిగిన తర్వాత దాని ప్రభావం ఎలా ఉంటుందనే విషయాలపై మనతో మాట్లాడేందుకు విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ డైరెక్టర్ ప్రొఫెసర్ ప్రసాద్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. నమస్కారం ప్రసాద్ గారు. ఇవాళ పొద్దున్నే మీరు పేపర్ చూడగానే, లేకపోతే పొద్దున్నే సమాచారం వచ్చి ఉంటుంది మీకు తెల్లవారుజామున టీవీల ద్వారా. మీ నగరంలోనే చాలా దుర్వార్త, 9 మంది చనిపోయారు, వందలాది మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఇది ఎల్జీ పాలిమర్స్ స్టైరిన్ నుండి పాలిస్టైరిన్ తయారు చేస్తుందండి. ఈ స్టైరిన్ అనేది మోనోమరు. ఈ మోనోమర్స్ వేరియస్ మోనోమర్స్ని కలిపి చేసినప్పుడు ఇది పాలిమర్ అవుతుంది. ఇది 40 రోజులుగా లాక్డౌన్లో ఉన్నది ఇండస్ట్రీ. ఇప్పుడు ఈ లాక్డౌన్ ఎత్తేసేయడంతో ఇక వాళ్ళు దీన్ని పరిశ్రమను మళ్ళా ప్రారంభం చేద్దామనే ఉద్దేశంతో ఈ ప్రయత్నాలు మొదలుపెట్టుంటారు. ఈ మొదలుపెట్టినప్పుడు ఏంటంటే, ఈ స్టైరిన్ అనేది ఈ స్టోరేజ్ ట్యాంకులు ఉన్నప్పుడు దాని నుంచి మళ్ళీ పాలిమర్ తయారు చేసినప్పుడు ఏమవుతుందంటే ఎగ్జోథర్మిక్ రియాక్షన్ ఒకటి ఉంటుందండి. ఎగ్జోథర్మిక్ అంటే దాన్ని హీట్ ఎక్కిపోతూ ఉంటుంది. దాని కలిపేటప్పుడు, ఈ బాండింగ్ వచ్చేటప్పుడు ఈ ఉష్ణతను విడుదల చేస్తుంది. ఆ విడుదల చేసేటప్పుడు ఆ ఉష్ణత బాగా పెరిగినప్పుడు ఏమవుతుందంటే, అది మన ఒక రకమైనటువంటి ప్రెషర్ బాగా బిల్డప్ అవుతుంది. వ్యాపర్స్ ఫార్మ్ అయ్యి వ్యాపర్స్ వల్ల ప్రెషర్ బాగా బిల్డప్ అవుతుంది. ఈ ప్రెషర్ ఎప్పుడైతే బిల్డప్ అయిందో, ఇప్పుడు మన కనుక ఈ రైస్ కుక్కర్ ఇది ఉందనుకోండి, రైస్ కుక్కర్ మనం పొయ్యి మీద పెట్టినప్పుడు అది ప్రెషర్ బిల్డప్ అయినప్పుడు అది ఆ గ్యాస్ సేఫ్టీ వాల్వ్ నుంచి బయటకు వస్తుంది. మీరు దాన్ని స్టిల్ అన్అటెండెడ్గా వదిలేస్తే పూర్తిగా గ్యాస్ అంతా కూడా సేఫ్టీ వాల్వ్ని బర్స్ట్ చేసినట్టు చేసి వచ్చేస్తుంది. సో అది ఎందుకంటే రక్షణ అనమాట. అది మీరు గమనించి వదిలేసేస్తే ఏమవుతుందంటే దాన్ని మళ్ళీ మీరు కూల్ చేయటం, అంటే దాన్ని ఆపేయటం, దాన్ని కూల్ అవటం జరుగుతుంది. మళ్ళీ వేపర్ నిదానంగా కండెన్స్ అవుతుంది. ఇది సేమ్ విధానం ఇక్కడ కూడా. ఎప్పుడైతే ప్రెషర్ బాగా బిల్డప్ అయిందో దానిలో సేఫ్టీ లేయర్స్ చాలా ఉంటాయి. ఈ సేఫ్టీ లేయర్స్ పనిచేసి వీటిని కనుక రిలీజ్ చేసేసి మొదలు పెడితే ఏమవుతుందంటే ఇవి దాన్ని బయటికి రాకుండా ఒక్కొక్కటి నిదానంగా లీక్ చేస్తాయి. ఈ లీక్ చేసినప్పుడు వీళ్ళు మొట్టమొదటి లీకేజీని గమనించగలిగినప్పుడు ఏంటంటే ఎక్కడ ఫెయిల్ అయింది అనేది గమనించి దాన్ని కూల్ చేసిన పరిస్థితి తీసుకురావాలి. ఆ కూల్ చేసిన పరిస్థితి తీసుకొచ్చేటప్పుడు దానికి ఇంటర్నల్ మెథడ్స్ కొన్ని వాడతారు. దాని తర్వాత ఎక్స్టర్నల్ మెథడ్స్ ఏంటంటే స్ప్రేయింగ్ ఆఫ్ వాటర్, మన చల్లటి నీటి ధారలను దాని మీద జల్లి తగ్గించడం అలాంటివి చేయొచ్చు. అవి కూడా పనిచేయని పరిస్థితి వచ్చింది, ఇంకా టెంపరేచర్ పెరుగుతూనే ఉందన్నప్పుడు దాన్ని స్టాప్ చేయడానికి వీలుగా కొన్ని కెమికల్స్ ఉంటాయి. వాటిని వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఈ చైన్ బ్రేక్ చేయాల్సి వస్తుంది అనమాట. ఈ చైన్ బ్రేక్ చేయాల్సి వచ్చినప్పుడు కొన్ని మెరకాప్టన్ అని, ఇంకా అలాగే NDM అని ఇలాంటి కెమికల్స్ వాడితే ఆ చైన్ బ్రేక్ అయ్యి అక్కడితో ఇక ప్రొడక్షన్ ఆగుతుంది, కానీ ఈ గ్యాసెస్ అవి లీక్ అవడం ఆగిపోతుంది. అంటే అసలు రాని పరిస్థితి వస్తుంది. అంటే సాధారణంగా ఎప్పుడైనా సరే ఈ పరిస్థితి తలెత్తొచ్చా, లేకపోతే లాక్డౌన్ వల్ల 40 రోజులు పని లేకుండా ఉండడం వల్లే ఇలా జరిగిందంటారా, లేకపోతే మామూలుగా రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా కూడా ఇలా జరిగేటువంటి అవకాశం ఉందా? రోజువారీ కార్యక్రమాల్లో ఏంటంటే అందరూ కూడా ఎక్కడక్కడ ఏ డివిజన్కి ఆ డివిజను శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఎక్కడన్నా కొంచెం ఆ పారామీటర్స్ క్రాస్ అవుతున్నాయి అనగానే ప్రతి ఒక్కళ్ళు అలర్ట్ అయిపోతుంటారండి. దానివల్ల ఏమవుతుందంటే సామాన్యంగా పరిస్థితులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది రెగ్యులర్గా జరిగేప్పుడు. బట్ జరగదు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఎక్కడన్నా మెకానికల్ ఫెయిల్యూర్ ఉన్నా, లేకపోతే ఏదన్నా సిస్టంలో ఫెయిల్యూర్ వచ్చినా, ఇలాంటి ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు అలా జరగడానికి ఛాన్స్ ఉంది. కానీ అప్పుడు అంటే అలర్ట్ అవడానికి మనుషులు రెడీగా ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే లాక్డౌన్ వల్ల
40 రోజులు మూసేసి ఉంటాం. వచ్చేసిన తర్వాత వీళ్ళు ఓపెన్ చేసినప్పుడు వీళ్ళేం చేయాలంటే ముందు మాక్ డ్రిల్లింగ్ లాగా అన్ని చెక్ చేసుకుని ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ రావాలి. ఆ చెక్ చేసుకుంటూ వచ్చే నేపథ్యంలో ఎప్పుడైతే ఇది గమనించారో దీన్ని కంట్రోల్ చేయడానికి వీలుగా అన్ని శ్రద్ధలు అన్ని కండిషన్స్ జాగ్రత్తగా పరిశీలించుకుని రావాలి. అది వస్తే ఇది అవాయిడ్ చేయడానికి ఛాన్స్ ఉండేదని నేను అనుకుంటున్నాను. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం కొన్ని లేయర్స్ ఉంటాయి, ఆ లేయర్స్లో ఎక్కడైనా లీక్ అయితే వెంటనే గ్యాస్ని అరెస్ట్ చేయడానికి అవకాశం ఉండేది అంటున్నారు. ఇవాళ అలా జరగలేదు అంటే తగినంత మ్యాన్ పవర్ లేకపోవడం అని అనుకోవచ్చా? ఎవరు గుర్తించలేకపోవడం, లేకపోతే నిర్లక్ష్యం ఉందా అనేది? నిర్లక్ష్యం ఇన్వెస్టిగేట్ చేస్తే కానీ తెలియదు కానండి. బట్ పర్ఫెక్ట్ గా దాన్ని పూర్తి సంపూర్ణమైన శ్రద్ధని తీసుకోవటానికి విఫలమయ్యారనే విషయం మాత్రం తప్పనిసరిగా చెప్పాల్సి వస్తుందండి. కారణం ఏంటంటే అది నా భావం, నేను 2-3 అడిగితే వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు. గత రాత్రి 10 గంటల ఆ ప్రాంతాల్లో నాకు కొంచెం మన ఇంట్లో కానీ గ్యాస్ లీక్ అయితే దానికంటే కొంచెం ఎక్కువ గాఢతగా, మరీ ఎక్కువ కాదు, మన ఇంట్లో గ్యాస్ అయిన కంటే కొంచెం ఎక్కువ గాఢతో కొంచెం నాకు స్మెల్ వచ్చినప్పుడు ఇదేంటి ఇలా వస్తుంది, ఏదో ఇండస్ట్రీస్ అన్ని మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు కదా, దానిలో ఏమైనా ఇట్లా సహజం, అది ఆ రకమైన లీకేజెస్ యాక్సెప్టబుల్, అవి వచ్చి ఉంటాయిలే అని అనుకున్నాను. అయితే మనకు ఎలా అయితే అనుకున్నాం, వాళ్ళు కూడా అది గమనించి ఉంటే ఎక్కడ లీక్ అవుతుంది, ఎందుకు అవుతుంది, టెంపరేచర్స్ ఎలా వచ్చినాయి, ఇలా అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్తుందా లేదా అనేది వాళ్ళు చెక్ చేసుకుని ఉంటే ఇది ఎవట్ అవుట్ ఛాన్స్ ఉండేది. ఇది ఎప్పుడైతే అలా జరగలేదో ఇది బహుశా ఇంకా ఉన్నంతలో ఇదేంటంటే ఆ లీక్ అవటం కొంచెం ఉన్నంతలో చెడ్డలో కొంత మంచి. ఎలాగంటే అది కనుక అలా కాకుండా ఉంటే, బ్లాస్ట్ అయ్యి ఉంటే, ఆ ప్రెషర్ బిల్డప్ అయి బ్లాస్ట్ అయ్యి ఉంటే చాలా ఘోరమైన దారుణంగా ఉండేది. అంటే ఆ గ్యాస్ ఇన్ఫ్లేమబుల్ సార్? బ్లాస్ట్ అవడానికి స్కోప్ ఉందా? ఆ బ్లాస్ట్ ఇన్ఫ్లేమబుల్ అది ఇప్పుడు అంటే ఇన్ఫ్లేమబుల్ ఏనండి. ఎందుకంటే ఎప్పుడైతే మీకు అంత హై ప్రెషర్ దీని మీద వచ్చినప్పుడు అది స్టైరిన్ కూడా హైడ్రోకార్బనే, CH8 అండి. అందువల్ల ఏంటంటే న్యాచురల్గా అలాంటిది ఆ ప్రెషర్ బిల్డప్ అయినప్పుడు ఇన్ఫ్లేమబుల్, అట్ ది సేమ్ టైం ఆ ప్రెషర్కి వచ్చిన బ్లాస్ట్కి వచ్చినటువంటి ఇవి కూడా హానికరం. ఆ రకంగా అది ఒకటండి. తర్వాత రెండోది ఏంటంటే దీనిలో ఆ గ్యాస్లో వచ్చిన స్టైరిన్ ఇప్పుడు బయటకు వచ్చిన పరిస్థితి ఏంటంటే ఆ స్టైరిన్ ఆక్సిజన్, గాలిలో ఉన్న ఆక్సిజన్ అంతటిని కూడా బాండింగ్ చేసేసుకుంటుంది. దాంతో ఏమవుతుందంటే ఈ ఆకులు మీరు అన్ని నల్లగా మాడిపోయినాయి అని అంటున్నారు కదా, అలాగే గేదెలు ఇవి కూడా ఆక్సిజన్ అందుక, ఎందుకంటే ఆక్సిజన్ లేదు అక్కడ, అయితే ఇది కట్టేసుకుంది. మోర్ ఓవర్ ఈ పాయిజనస్ గ్యాస్ని ఇన్హేల్ చేసినాయి ఇవన్నీ మనుషులు కానీ యానిమల్స్ కానీ. దాంతో మామూలుగా అయితే అది మనము మెలకువగా ఉన్న టైంలో ఈ కొంచెం ఎప్పుడైతే గాఢత వచ్చిందో వెంటనే మన వెహికల్స్ వేసుకుని 1 కిలోమీటర్ వెళ్ళిపోతే, మనం 2 కిలోమీటర్లు వెళ్ళిపోతే దానికి మనకి అవకాశం ఉంది తప్పుకోవటానికి. కానీ పాపం అర్ధరాత్రి అవటంలో, నిద్రలో ఉండటంలో ఇది మామూలుగానే మెలకువగా ఉన్న వాళ్ళని అక్కడ 2 నిమిషాలు కనుక మీరు గాలి పీలుస్తే ఈ గాలి మీరు ఒక అపస్మారకంలోకి వెళ్ళే పరిస్థితి ఉంది, గిడ్డినెస్ వస్తుంది, నాషియా, గిడ్డినెస్ ఇలాంటివి వస్తాయి. ఇవి వచ్చినప్పుడు ఈ రకంగా వచ్చిన వాళ్ళ నిద్రలో ఉన్న వాళ్ళకి వచ్చినప్పుడు పాపం వాళ్ళ నిద్రలోనే అపస్మారకంలోకి వెళ్ళిపోయేపాటికి దాన్నే మళ్ళీ పిలిచేపాటికి ఏమవుతుందంటే దానిలో ఉన్న ఒక గాఢత వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటంటే మనిషిలో ఉన్నటువంటి మెంబ్రెన్స్ అన్నింటినీ కూడా అది తినేస్తుంది. లంగ్స్లో ఉన్నది కానీ, ఇంటెస్టైన్లో ఉన్నది కానీ, వీటన్నిటిని. దాంతో లంగ్స్లో ఫ్లూయిడ్స్ ఫార్మ్ అవటం కానీ, లేకపోతే ఇంటెస్టైన్లో మంటలు వచ్చేసేయటం కానీ, అలాగే గొంతు మంట, ఇవన్నీ కూడా అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది పాపం ఆ దగ్గరలో ఉన్న వాళ్ళు చాలాసేపు దానిలోనే ఉండటం వల్ల చాలా ఘోరమైన ప్రమాదం వాళ్ళకి సంభవించడం జరిగింది. సార్, విశాఖపట్నంలో ఇది బాగా జనసాంద్రత ఎక్కువగా ఉన్న జనావాసాల మధ్య ఉంది. ఇప్పుడు LG పాలిమర్స్ అనేది గోపాలపట్నం, వేపగుంట, ఇవన్నీ కూడా NAD ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా జనాలు ఉండేటువంటి ప్రాంతాలు. అలాంటి హానికారక రసాయనాలు ఉండేటువంటి ఇండస్ట్రీ జనావాసాల మధ్య ఉండడం అనేది శ్రేయస్కరమా? అంటే మీరు చెప్పింది పూర్తిగా సమ్మతమైన విషయం అండి. కానీ ఇక్కడ కొన్ని మనం అంటే రాజకీయాలకు దూరంగా మనం ఒక వ్యక్తులుగా మనం మాట్లాడుకునేటప్పుడు, ఒక సైంటిస్ట్ గాను టెక్నాలజిస్ట్ గాను మనం మాట్లాడుకునేటప్పుడు మనం ఇవ్వగలిగే సలహా ఏంటంటే, ఒకప్పుడు మీరు 40-50 సంవత్సరాల నాడు వెనక్కి వెళితే ఇది హిందుస్థాన్ పాలిమర్స్ అనే పేరుతో ఈ ఇండస్ట్రీ వచ్చింది, ఇప్పుడు LG పాలిమర్ అయింది. ఆ హిందుస్థాన్ పాలిమర్ ఉన్న టైంలో దాన్ని అంటే 50 సంవత్సరాల నాడు వచ్చినప్పుడు దాని దరిదాపుల్లో ఆల్మోస్ట్ ఏమి రకమైన జనావాసం లేదండి. అలాగే ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీస్ ఏమైనా కానీ అవి ఉన్న ప్రాంతంలో జనావాసాలు లేవండి ఆ రోజుల్లో. తర్వాత ఈ జనావాసాలు దాని దగ్గరలో చేయటం జరిగిందండి. అది దానికి బాధ్యులు ఎవరైనా కానీ అది అట్లా రకమైనటువంటి నివాసయోగ్యం వాళ్ళకి యోగ్యతా పత్రాలు ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు ఒకసారి వచ్చిన తర్వాత న్యాచురల్గా
వాళ్ళ జీవన సరళి, వాళ్ళ జీవన విధానం బాగుండాల్సిన అవసరం ఉంది. ఆ కేర్ తీసుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. ఇవ్వటం అక్కడ ఇవ్వకూడదు, కానీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి బాగా ఉండాల్సినట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత మన సమాజానికి. కాబట్టి మీరు అన్నట్టు ఇవాళ ఈ ఇండస్ట్రీస్ని ఇక్కడ ఉంచడం కంటే తరలించడం మంచిదే. కానీ తర్వాత అయినా సరే మళ్ళీ ఇంకొక బాధ ఏంటంటే వాళ్ళు ఇంకొక చోట చాలా దూరం తరలించేశారు. దూరం తరలించిన తర్వాత మళ్ళా ఆ ఇండస్ట్రీస్ దగ్గరలో మళ్ళీ ఈ జనావాసాలు లేకుండా చూడాల్సిన బాధ్యత ఆ రోజునైనా ఉంటుంది మళ్ళా. ఎందుకంటే ఇవి జనావాసాలు లేని చోట జనావాసాలు వచ్చినాయి కదండి సార్. ఇప్పుడు ఇలాంటి స్టైరిన్ లాంటివి ఎన్ని రకాల హానికారక కెమికల్స్ అందులో ఉండేటువంటి అవకాశం ఉంటుంది? కెమికల్ వాయువులు ఎంతవరకు అవకాశం ఉంటుంది అందులో? దీనిలో ఏం లేదండి. స్టైరిన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వన్ కెమికల్ అండి. అది C8H8 అండి. అదేమవుతుందంటే బయటకు వచ్చిన తర్వాత దానిలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మేజర్ ప్రాబ్లము మిగతా గ్యాసెస్కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే దీని డెన్సిటీ ఎక్కువ అండి, బాగా. అంటే దీని సాంద్రత ఎక్కువ. దీని సాంద్రత ఎప్పుడైతే ఎక్కువైందో అది కిందకే సెటిల్ అవుతుంది. మిగతావి అయితే గాల్లో అలా కొట్టుకుపోవటం వల్ల, డిస్పర్స్ అయిపోవటం వల్ల చాలా వేగంగా డిస్పర్స్ అయిపోయి ఆ ఇన్కన్వీనియన్స్ కొంచెం తక్కువ టైం ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే ఇది సాంద్రత ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే అక్కడే బరువైన వాయువు అవడంతో అక్కడే ఉండిపోయి ఎక్కువ కాలం, అంటే ఉండాల్సిన టైం కంటే కూడా ఎక్కువ కాలం అక్కడ ఉండటం వల్ల అక్కడ ఉండే జనావాసాలకి అధిక సమయం దీనికి ఎక్స్పోజ్ అవటం వల్ల వేరే ఇబ్బందులు వస్తాయండి. ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ అన్ యాక్సిడెంట్. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక యాక్సిడెంట్ లాంటిదండి. ఈ యాక్సిడెంట్లు మిగతా యాక్సిడెంట్లు కానీ ఇది కూడా ఏంటంటే ఇవాళ ఎవరైతే ఎక్స్పోజ్ అయ్యి ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరికీ కూడా కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇక 2-3 రోజులు అయిన తర్వాత అక్కడున్న వాళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉండదండి. కారణం ఏంటంటే అది డిస్పర్షన్ నిదానంగా వాయువులో కలిసిపోయి డిస్పర్షన్ అయిపోయి ఇది అయిపోతుందండి. అంటే ఇప్పటికే 9 మంది చనిపోయారు, దాదాపుగా 200 మందికి పైగా KGH లో ఉన్నారని చెప్తున్నారు. వారందరూ కోలుకునేటువంటి అవకాశం ఉందా సార్? అంటే ఇమీడియట్ గా మనం ఆక్సిజన్ అందించడం వల్ల కోలుకునేటువంటి అవకాశం ఉందా? ఫర్దర్ గా కాంప్లికేషన్స్ ఏముంటాయి? అంటే ఇది కొంచెం క్లిష్టమైన ప్రశ్నేనండి. కారణం ఏంటంటే ఇవాళ మార్నింగ్ ఎక్స్పోజ్ కాని వాళ్ళ గురించి నేను చెప్పగలను. ఇవాళ మార్నింగ్ ఎక్స్పోజ్ కాని వాళ్ళు ఇవాళ కొంచెం ఎక్స్పోజ్ అయినా కానీ వాళ్ళకి ఇబ్బందులు, ఇవాళ వచ్చిన వాళ్ళు, ఇవాళ ఎక్స్పోజ్ కాని వాళ్ళు, ఇప్పుడు కొత్తగా అక్కడ ఏరియాలో వచ్చిన వాళ్ళు, వాళ్ళకి పెద్దగా ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ ఇవాళ ఎంత ఎక్స్పోజ్ అయ్యారు, వాళ్ళు ఎంత ఎక్స్పోజ్ అవ్వటం వల్ల ఈ లోపల ఆల్రెడీ వాళ్ళు KGHకి వెళ్ళే లోపు వాళ్ళకి లోపల ఎంత డ్యామేజ్ జరిగింది అన్న దాన్ని బట్టి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు, భవిష్యత్ ఆరోగ్య పరిస్థితులు ఉంటాయండి. వాళ్ళు కేవలం గిడ్డీనెస్తో కేవలం కొద్ది సమయం ఆ గాఢమైన వాయువులు పీల్చడం వల్ల పడిపోయి ఉండుంటే మాత్రం వాళ్ళు పెద్ద ఇబ్బంది లేకుండా బయటపడతారు, బాగానే వచ్చేస్తారండి వెనక్కి. కానీ అదే గాఢతో వాళ్ళు ఎక్కువ సమయం కనుక వాళ్ళు పీల్చేసి ఉండుంటే మాత్రం ఈ లంగ్స్ సమస్యలు కానీ, ఈ జీర్ణాశయ సమస్యలు కానీ, ఇలాంటి సమస్యలు ఉండటం వల్ల వాళ్ళు కోలుకోవటం కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. కోలుకున్నా కూడా కొంచెం ఎంతో కొంత, ఇప్పుడు మనకి ఎంతైనా ఒక బాడీలో ఏదైనా చిన్న చేంజ్ వస్తే దాన్ని రీప్లేస్ చేసినా, దాన్ని మళ్ళీ రికవర్ చేసినా అది కొంచెం ఎప్పుడు కూడా చిన్న డిఫెక్ట్గా ఎలా ఉంటుందో వాళ్ళు కూడా ఫ్యూచర్లో కూడా వాటికి భవిష్యత్తులో కూడా కొంచెం ఇలాంటి వాటికి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండే పద్ధతిలో ఉండాల్సిన అవసరం తప్పనిసరిగా. ఇవాళ మీరు చూసినట్లయితే చాలా మంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. మీరు వీడియోలో విజువల్స్ కూడా చూసినట్లయితే 9-10 ఏళ్ల లోపు ఇంకా చిన్నపిల్లలు కూడా ఉన్నారు. చిన్నపిల్లలు తట్టుకోగలరా? ఇంత గాఢత ఉన్నటువంటి కెమికల్స్ని చిన్నపిల్లలు తట్టుకోగలరా? చిన్నపిల్లలు చాలా కష్టమండి దీన్ని తట్టుకోవడం. కారణం ఏంటంటే వాళ్ళకి పూర్తి ఆరోగ్యంగా పూర్తి రకమైనటువంటి బాడీలో డెవలప్ అవ్వాల్సిన కూడా పూర్తి డెవలప్ అవ్వకపోవడం వల్ల వాళ్ళు తట్టుకునే శక్తి చాలా తక్కువ ఉంటుందండి. చిన్నపిల్లలకు మాత్రం అది చాలా దారుణమైన విషాదమైన సంఘటన అండి. అసలు దాని ఎట్టి పరిస్థితిలోనూ ఇలాంటివి పునరావృతం కాకుండా చేసుకోవాల్సిన అవసరం మన సమాజానికి, మన సైంటిస్ట్కి, టెక్నాలజిస్ట్కి, ఇండస్ట్రీస్కి అందరికీ ఉందండి. అంటే ఇవాళ జరిగిన ప్రమాదాన్ని బట్టి ఆ ఇండస్ట్రీ నుంచి ప్రమాదాలు జరగడానికి స్కోప్ ఉన్నట్లుగా, ఆస్కారం ఉన్నట్లుగా అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అంతమంది జనావాసాలు ఉన్నారు కాబట్టి చుట్టుపక్కల ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి? అసలు ఇలాంటి ఇండస్ట్రీకి ఉండాల్సినటువంటి సేఫ్టీ ప్రోటోకాల్స్ ఏంటి అసలు? నేనైతే ఏమని భావిస్తున్నానంటేనండి, ఇప్పుడు ఈ ప్రమాదం జరిగిన నేపథ్యంలో వెంటనే ఇండస్ట్రీని తరలించడం కూడా తేలికైన విషయం కాదు. కారణం ఏంటంటే దాని మీద ఆధారపడి బతుకుతున్నటువంటి బోల్డ్ మంది ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు వీళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ ఇబ్బంది కలిగించే పరిస్థితి కూడా కష్టమే. కాబట్టి అలాగే అక్కడున్న జనం కూడా వారి ఆరోగ్య సమస్యలు కూడా మనం జాగ్రత్తగా చూడాల్సిన అవసరం, వాళ్ళకి ఏ రకమైన చిన్న ఇబ్బంది కూడా కలగకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ముందు ఇప్పుడు ఇమీడియట్గా వాళ్ళు చేయాల్సిన పరిశ్రమ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ప్రతి యూనిట్ ప్రతిదీ చెక్ చేయాలి.
ఎందుకు జరిగింది ముందు దాన్ని పర్ఫెక్ట్గా రిపోర్ట్ ఇవ్వాలి. ఎక్కడ తప్పు జరిగింది అనేది వాళ్ళు క్లియర్గా వాళ్ళంతకు వాళ్ళు ఇవ్వాలి. ఆ ఇచ్చిన దాన్ని ఒక ఎక్స్పర్ట్ కమిటీ దాన్ని చూసి చెక్ చేసి ఆ రిపోర్ట్ ప్రకారం అన్ని రకాలుగా వాళ్ళు చేసింది వీళ్ళు గమనించింది ఒక రకంగా ఉందా లేదా అనేది కూడా చెక్ చేయాలి. చేసిన తర్వాత ఇది జరగడానికి కారణమైన వాళ్ళ పనిష్మెంట్లు అవన్నీ తర్వాత విషయం, అది ఎలాగో జరగాలి. అది పక్కన పెట్టి ఈ భవిష్యత్తులో ఇది జరగకుండా ఉండడానికి ఏ రకమైన చేయాలని ఒక బ్లూ ప్రింట్ ఒకటి ప్లాన్ ఒకటి తయారు చేసి వాళ్ళు ఇవ్వాలి. ఆ బ్లూ ప్రింట్ ప్లాన్ తయారు చేసి సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని వాళ్ళ ఎక్స్పర్ట్ కమిటీ మొత్తం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దాని పర్మిషన్ ఇస్తే అప్పుడు ఎవ్రీ వీక్ వాళ్ళు ఇలాంటి పరిశ్రమలు అన్నింటిలో కూడా ఇదే కాదు, ఏ పరిశ్రమ అయినా సరే ప్రమాదాలు యాక్సిడెంట్లు అవడానికి అవకాశం ఉంది అనుకున్నటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా వారానికి ఒకసారి తప్పనిసరిగా మాక్ డ్రిల్ ఏర్పాటు చేయడం ఆ ఇండస్ట్రీలో సేఫ్టీ సంబంధించి ఇవన్నీ మామూలుగా ఉంటాయి. జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వాళ్ళు గైడ్ లైన్స్ ఇస్తారు. ప్రతి సంవత్సరం కూడా సేఫ్టీ ఆడిట్ జరగాలి. జనరల్గా మిగతా ఇండస్ట్రీస్ కాకుండా ఇలాగ కెమికల్స్ తోటి డీల్ చేసేటువంటి ఇండస్ట్రీలో ఎలాంటి ప్రోటోకాల్స్ ఉంటాయి, అసలు ఏమేమి పాటించాల్సి ఉంటుంది, ఎలాంటి ప్రోటోకాల్స్ ఉంటాయి? ఇలాంటి కెమికల్ ఇండస్ట్రీస్లో ఏమిటంటేనండి, కెమికల్ స్టోరేజ్ అనేది ఒకటి ఉందండి. ఆ కెమికల్ స్టోరేజ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, అవి తీసుకున్నారా లేదా అనే రిపోర్టు మంత్లీ రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉందండి వీళ్ళు. అది నేనేమని సజెస్ట్ చేస్తున్నానంటే వీక్లీ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయడం అవసరం అంటున్నానండి ఇప్పుడు ఈ ప్రమాదం నేపథ్యంలో. కారణం ఏంటంటే ప్రతి మనిషి ప్రాణం కూడా చాలా విలువైనదండి. అంతేకాదు ప్రతి మనిషికి ప్రాణమే కాకుండా బతికున్నప్పుడు కూడా వాళ్ళ ఆరోగ్యాలు కూడా సరిగ్గా ఇలాంటి వాటి వల్ల ఇబ్బంది పడకుండా ఉండే పరిస్థితి కావాల్సిన అవసరం ఉందండి. అలాంటప్పుడు ఏంటంటే దీనికి కావాల్సినటువంటి పర్ఫెక్ట్గా ప్రతి వారం దానికి సంబంధించిన రిపోర్టు కెమికల్ స్టోరేజ్ రిపోర్ట్ కానీ 2 మంత్ల రిపోర్టులా కాకుండా అవి వాళ్ళు ప్రతి వారం చెక్ చేసి సబ్మిట్ చేసేయాలి. అది కనుక ఎప్పుడైనా ర్యాండమ్ ఇన్స్పెక్షన్ చేయాలండి. ప్రతి యూనిట్కి ఇంతకుముందు సంవత్సరానికి ఒకసారి ఇన్స్పెక్షన్ ఉండేది. అలా కాకుండా ఒక 2 మంత్స్కి ఒకసారి అట్లా ర్యాండమ్ ఇన్స్పెక్షన్ పెట్టి ఆ ర్యాండమ్ ఇన్స్పెక్షన్ వీళ్ళు పెట్టినవన్నీ కూడా సరిపోయినాయా లేదా అని చెక్ చేసి అది లేకపోతే మాత్రం చాలా తీవ్రమైనటువంటి పనిష్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉందండి. ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఇలాంటి సంఘటనలు జరిగితే మనం ఏ రకంగానూ ప్రజలను రికవర్ చేసుకురాలేమని వాళ్ళ ఆరోగ్యాలు. వైజాగ్ చూసుకున్నట్లయితే అది బాగా ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉన్నటువంటి సిటీ. గడిచిన 4-5 ఏళ్లలోనే మీకు గుర్తుండే ఉంటుంది, హెచ్పిసిఎల్లో ప్రమాదం జరిగినప్పుడు 115 మంది చనిపోయారు. అలాగే స్టీల్ ప్లాంట్లో ఎస్పీఎం యూనిట్లో ప్రమాదం జరిగినప్పుడు చాలా మంది చనిపోయారు, 50 మంది వరకు చనిపోయారు. ఇలాగా కొన్ని సంవత్సరాల్లోనే 100 మంది చనిపోతున్నారు. ఇండస్ట్రీస్కి సంబంధించి ఏమైనా సరే ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం కానీ లేకపోతే ఆడిట్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని ఏర్పాటు చేయడం కానీ సేఫ్టీ ఆడిట్కి సంబంధించి ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేయడం కానీ చేయాల్సిన అవసరం ఉందా? కొన్ని సంవత్సరాల్లోనే చాలా పెద్ద ప్రమాదాలు జరిగాయి విశాఖపట్నంలో. అవునండి, ఇది తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉందండి. పర్టికులర్గా యాక్సిడెంట్ ప్రోన్ ఇండస్ట్రీ, యాక్సిడెంట్ ప్రోన్ కాని ఇండస్ట్రీ అని వీటిని 2 విభాగాలుగా చేయాలండి. యాక్సిడెంట్ ప్రోన్ కాని వాటికి ఎలాగో ఇప్పుడున్న పరిస్థితులు వాళ్ళు ఉన్నటువంటి నేపథ్యం సరిపోతుందండి, వాటి కండిషన్స్ పరిస్థితులు అనేను. ఈ యాక్సిడెంట్ ప్రోన్ ఇండస్ట్రీస్ అన్నిటికీ మాత్రం ప్రత్యేకించి ఒక ఇన్స్పెక్షన్ కమిటీని ఒకదాన్ని ఎక్స్పర్ట్స్తో వేసి దానికి అసలు ఒక విభాగమే క్రియేట్ చేయడం అవసరం అండి. అంటే ఈ ఎక్స్పర్ట్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళు జనరల్గా ఏమవుతుందంటే నాలాంటి వాళ్ళని ఎవరిని ఎక్స్పర్ట్గా పిలవటం, వీళ్ళు ఏదో వేరే జాబ్ ఉంటుంది, వీళ్ళు వేరే దాంట్లో వెళ్ళినప్పుడు ఆ రోజు ఒకసారి చెక్ చేస్తారు, మళ్ళీ ఇస్తారు, తర్వాత మళ్ళీ మానిటరింగ్ మళ్ళీ వేరే చేసుకోవాల్సి వస్తుంది. దానికంటే ఒక విభాగాన్ని క్రియేట్ చేసేసి దానికి ఆ విభాగాన్ని దానికి బాధ్యులుగా చేస్తే వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళి చెక్ చేయటమే కాకుండా వాళ్ళు బాధ్యులు అవుతారు రేపు ఏదైనా ఇలాంటి యాక్సిడెంట్లు ఇలాంటిది. నేను అదే అడుగుదాం అనుకుంటున్నా. ఇంతకుముందు స్టీల్ ప్లాంట్లో ప్రమాదం జరిగినప్పుడు కమిటీలు ఏర్పాటు చేశారు, హెచ్పిసిఎల్లో జరిగినప్పుడు కమిటీలు ఏర్పాటు చేశారు. ఆ కొన్ని రోజులు స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు తప్పితే మళ్ళీ 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చిన తర్వాత ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇవాళ చూసుకున్నట్లయితే మీరు ముందు చెప్పిన దాని ప్రకారమైనా సరే లాక్డౌన్ తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తుంది అక్కడ స్టైరిన్ పొంగేటువంటి అవకాశం ఉంటుంది, లీక్ అయ్యేటువంటి స్కోప్ ఉంది అని తెలిసినా కూడా తగినంత జాగ్రత్త తీసుకోలేదు అనేటువంటిది అర్థమవుతుంది, ప్రాథమికంగా అర్థమవుతున్నటువంటి విషయం. అంటే ఇంత నిర్లక్ష్యంగా ఉండడానికి కారణాలు ఏంటి? అంటే పరిశ్రమల మీద తగినటువంటి కఠిన చర్యలు లేకపోవడమేనా కారణం అనుకోవచ్చు? అసలు అది అంటే కఠిన చర్యలు ఉండటం అనేది ఒక భాగం అండి. దానికంటే కూడా ప్రతి మనిషిలో కూడా నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు దీనికి తగ్గట్టుగా నేను దానికి పూర్తి బాధ్యత నేను పని చేయాలి అనే ఒక పూర్తి ఏమన్నారంటే దానికి ఒక డెడికేషన్, ఒక కమిట్మెంట్ కావాలండి ఆ మనిషికి. అది కావాలంటే ఏంటంటే ఉద్యోగస్తులకి ప్రతిసారి కూడా ఒక 2 మంత్స్కి ఒకసారో 3 మంత్స్కి ఒకసారో ఒక ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందండి. ఏమనంటే
వాళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ మోస్ట్ ఆఫ్ దీస్ థింగ్స్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ది సైకలాజికల్ ప్రాబ్లమ్స్. అంటే ఈ మానసిక పరిపక్వత లేకపోవడం, లేకపోతే మానసికంగా డిఫరెంట్ డిస్టర్బెన్సెస్, ఇంటి దగ్గర ఒక డిస్టర్బెన్స్ లేదా ఇంకో డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు వీళ్ళు సరిగ్గా ఇచ్చేయకపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి. అలా కాకుండా నేను ఒకసారి దీనిలోకి ఇంట్లో అడుగు పెట్టగానే, పరిశ్రమలోకి అడుగు పెట్టగానే నేను పరిశ్రమవాదిని, నేను పరిశ్రమకు వర్క్ చేస్తున్నాను, నేను శ్రామికుడిని, లేకపోతే నేను ఒక మంచి ఉద్యోగిని, ఒక టెక్నాలజిస్ట్ని అనే ఉద్దేశంతో అలా ఎప్పుడైతే ఆ స్పందన వచ్చి ఆ మనిషి కమిట్మెంట్తోనూ అంకిత భావంతో ఎప్పుడైతే చేశాడో అప్పుడు ఇవన్నీ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతాయండి. పనిష్మెంట్లు కేవలం ఉన్నా కానీ ఇండస్ట్రీ పర్సన్ మీద వస్తాయి. ఆ ఇండస్ట్రీ పర్సన్ మళ్ళీ అగైన్ హ్యాస్ టు టేక్ ఆన్ ది వర్కర్స్. ఆ వర్కర్స్ ఇవన్నీ కూడా ఒక చైన్ లాగా అవుతుంది. దానికంటే ఈ సొల్యూషన్ తీసుకురావడం చాలా మంచిదండి. సొల్యూషన్ ఏంటంటే పరిశ్రమల్లో అవసరమైతే ఒక సైకాలజిస్ట్ని తప్పనిసరిగా ప్రతి ఇండస్ట్రీ కూడా ఒక సైకాలజిస్ట్ని పెట్టే పరిస్థితి ఉంటే, లేదు ఒక 4-5 ఇండస్ట్రీస్ కలిపి ఒక సైకాలజిస్ట్ని పెట్టుకున్నా ప్రతి వారం ప్రతి మంత్ కేసులో ఎవరన్నా డిస్టర్బ్డ్గా ఉంటేనేమో అతను ఇమ్మీడియట్ అటెండ్ అవటం, లేకపోయినా కానీ ఒక ట్రైనింగ్ లాగా 15 రోజులకో 20 రోజులకో ఒకసారి ట్రైనింగ్ లాగా ఇవ్వటం, ఇచ్చి వాళ్ళు అంకిత భావాన్ని పెంపొందింపజేయటం. ఇవన్నీ చేస్తే ప్రతి మనిషి తన ఉద్యోగ ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తేనండి యాక్సిడెంట్లు జరగవు, ఈ ఇబ్బందులు రావు, ఏ రకమైన ప్రాబ్లమ్స్ రావు. ఓన్లీ యాక్సిడెంట్లు ఎప్పుడు వస్తాయంటే వీళ్ళు అంకిత భావంతో చేసినా కానీ ఎప్పుడు వస్తాయంటే పరిశ్రమ వాళ్ళు పారిశ్రామికవేత్తలు వాళ్ళు ఏమన్నా కక్కుర్తి పడి కొన్ని ఎన్విరాన్మెంట్ సంబంధించినవి కానీ హజార్డ్ సంబంధించినవి కానీ పనిచేయకపోతే అప్పుడు వస్తాయి. కానీ ఏ పారిశ్రామికవేత్త సామాన్యంగా తన ఇండస్ట్రీని రిస్క్లో పెట్టి అటు చేస్తాడని నేను అనుకోను. కారణం అంటే అతనికి బోల్డ్ నష్టం వస్తుంది కాబట్టి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. మనం ఇప్పటివరకు 9 మంది చనిపోయారు, ఇప్పటికే ప్రమాదం అనుకుంటున్నాం. ప్రసాద్ గారు చెప్పిన దాని ప్రకారం ఇప్పటి వరకు ఆసుపత్రిలో ఉన్నవారు కానీ లేకపోతే తొందరగా ఆసుపత్రికి చేరుకొని ఉంటే కనుక వారికి ఎటువంటి ప్రమాదం ఉండదు. ఒకవేళ వీరందరూ కనుక ఎక్కువ శాతం దీని ప్రభావం, అంటే తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది కాబట్టి ఎక్కువ శాతం మంది ఎక్కువగా ఈ గాఢత కలిగినటువంటి ఈ వాయువుని పీల్చి ఉన్నట్లయితే ఆరోగ్యపరమైనటువంటి ఇతర సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్తూ ఉన్నారు. నాగేశ్వరరావు, ఈటీవీ భారత్.